ప్రపంచంలో డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా 104th ప్లేస్లో ఉందంట. పొద్దున్న లేస్తే అపోజిషన్లో ఉన్న లీడర్లను చంపేసుడు, లేకపోతే మీడియా వాళ్ళని చంపేసుడు, లేకపోతే తిరుగుబాటుదారులని ఒకేసారి 100 మందిని 1000 మందిని ఒక్క దగ్గర వేసి చంపేసుడు, ఇట్లాంటి పనులు చేసే దేశాలన్నేమో ఇండియా కన్నా ముందున్నాయి. కానీ ఇండియా మాత్రం వెనకబడిపోయిందంట. ఎందుకంటే ఈ సర్వే చేసిన కంపెనీ ఏదైతుందో ది ఎకానమిస్ట్ అనేది ఇది ఒక బ్రిటిష్ ఓడి కంపెనీ అన్నట్టు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మెక్సికో జనాభా 13 కోట్లు, ఇండియా జనాభా 144 కోట్లు. మొన్న ఎలక్షన్స్ అయితే మెక్సికోలో 37 మంది అపోజిషన్ లీడర్లను చంపేసిండ్రు. అట్లాంటిది వాళ్ళ ర్యాంకింగ్ ఏమో 90 అంట, మనదేమో 104 అంట. అందుకే ఆ జాతిలా కోపం ఉండిపోయింది అన్నట్టు. బ్రిటిష్ వాళ్ళ పైన కొట్లాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం కదా, అది ఇట్లా బ్రిటిష్ మీడియా ఇట్లాంటి లెక్కలన్నీ అనౌన్స్ చేస్తుంది ఆ కసి పెట్టుకొని. ఇక ఇక్కడున్న కొంతమంది ఏమో అగో చూసినరా ఇండియా డెమోక్రసీలో 104th ప్లేస్లో ఉన్నదంట, వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఇట్లా ఇంటర్నేషనల్ మీడియా చెప్పింది అని చెప్పేసి మన వాళ్ళు ఇట్లాంటి కథలు పడుతుంటారు. ఇక ఆ వరల్డ్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా గదే దరిద్రం. ఇండియా 116 పొజిషన్లు ఉందంట. మొన్న ఆగం పట్టిన దేశాలు ఉన్నాయి కదా, వెనిజులా, పాలస్తీనా, నేపాల్, ఇవన్నీ అంటే మనకన్నా ముందున్నాయట. మనం మాత్రం ఎన్నో కింద ఉన్నామట. ఇంకా చెప్పాలంటే తిండికి కూడా గతి లేక ఆఖరికి వాళ్ళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకోనికి పైసలు లేక సెలబ్రేషన్స్ ఆపుకునే పాకిస్తాన్ దేశం కూడా మనకన్నా ముందుందంట. కానీ మనం మాత్రం వెనుకున్నామట. ఇవో లెక్కలు. మళ్ళీ ఈ లెక్కల్ని పట్టుకొని మన దగ్గర కొన్ని పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి.